హలో ఫ్రెండ్స్, ఈ వీడియో నేను ఈ దేశంలో ఉన్న అనేక మంది దగాపడిన తల్లులకు క్షమాపణలతో ప్రారంభిస్తున్నాను. ఈ దేశంలో న్యాయం జరగదని తెలిసి డబ్బు, అధికారం, రాజకీయ అండదండలుంటే ఎంతటి నేరస్తులకైనా శిక్షలు పడవని తెలిసి కూడా వెర్రిగా దశాబ్దాల తరబడి పోరాడి ఓడిపోయిన తల్లుల్లో ఒక ఇద్దరు తల్లుల గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. తమ్మునేలు చూసిన వాళ్ళందరికీ అర్థమయ్యే ఉంటుంది ఇది సినీ నటి ప్రత్యూష, ఆయేషా మీరా వీళ్ళిద్దరు కేసులకు సంబంధించి అని. వాళ్ళిద్దరు కేసులకు సంబంధించిన తుది తీర్పులు అనుకోకుండా 2-3 రోజుల తేడాలోనే వచ్చాయి. ఒక కేసులో తీర్పు రావడానికి 24 సంవత్సరాలు పడితే మరొక కేసులో తీర్పు రావడానికి 19 సంవత్సరాలు పట్టాయి. బట్ 2 తీర్పులు కూడా ఆ తల్లుల్ని నిరాశలో ముంచాయి. ఈ కేసులకు సంబంధించిన వివరాల్లోకి వెళ్లే ముందు ఈ తల్లులిద్దరూ ఈ కేసులకు సంబంధించి ఏమన్నారో ఒకసారి చూద్దాం. సిబిఐ కూడా ఏమీ చేయదు. అక్కడ పక్కన ఎవరైతే ధనవంతులు ఉంటారో వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ ఉంటే మాత్రం మీకు న్యాయం జరగదమ్మా, మీరు సిబిఐకి వెళ్ళొద్దు. ఇదే విన్నవించుకుంటున్నాను. ప్రతి వ్యక్తికి కూడా, ప్రతి సామాన్య మానవుడి మధ్య తరగతికి న్యాయం అనేది లేదు. నాకు న్యాయం జరగలేదేమో అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ నా కూతురు అత్యాచారం చేయబడింది అనేది నేను నమ్ముతున్న నిజం. అందరూ నా కూతురు మర్డర్ చేయబడింది అనేది నేను నమ్ముతున్న నిజం. నా కూతురు ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదు. దాన్ని ఇచ్చిన పనిష్మెంట్ అని రైజ్ చేస్తారు అనేది ఒక ఆశ ఉండే, ఆశ మీద నీళ్లు చల్లినట్టు అయిపోయింది నాకు. సుప్రీంకోర్టు దాకా వెళ్ళినప్పటికీ తన కూతురికి న్యాయం జరగలేదు అని ప్రత్యూష తల్లి సరోజిని చెప్తుంటే, ఇది తీర్పు రావడానికి ముందే ఆయేషా మీరా తల్లి మాట్లాడిన మాటలు ఇవి. నిజానికి సిబిఐ తన చివరి రిపోర్టు సబ్మిట్ చేసిన తర్వాత 2025లో ఆమె టీవీ ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ అన్న మాటల్లో, మీరు సిబిఐకి వెళ్తే న్యాయం జరుగుతుంది అని భ్రమపడకండి, సిబిఐకి వెళ్ళినా న్యాయం జరగదు అని ఆమె చాలా నిరాశతో చెప్పింది. ఆమె చెప్పిన మాటే నిజమైంది ఈ నెల 20వ తారీఖు వచ్చిన తీర్పులో. ప్రత్యూష కేసులో తల్లి మొదటి నుంచి తన కూతురు మీద అత్యాచారం చేసి చంపేశారు, అది ఆత్మహత్య కాదు అని చాలా గట్టిగా వాదిస్తూ వస్తుంది. నిజానికి మొట్టమొదట వచ్చిన ప్రైమరీ ఫోరెన్సిక్ రిపోర్ట్లో కూడా అటువంటి అభిప్రాయాలే ఉన్నాయి. కానీ ఆ రిపోర్ట్ ఇచ్చిన డాక్టర్ మునుస్వామిని ఆ మర్నాడే సస్పెండ్ చేశాడు. ఆ ఫోరెన్సిక్ రిపోర్టుని పరిగణలోకి తీసుకోలేదు. కానీ ఆమె అదే పట్టుదలతో చివరిదాకా పోరాడింది. బట్ చివరికి సుప్రీంకోర్టు కూడా ఏం చెప్పిందంటే, అత్యాచారం జరిగాయి అని చెప్పడానికి అవసరమైన ఆధారాలు లేవు కాబట్టి ఆమెను ఆత్మహత్యకు పురుగొల్పిన కేసుగానే పరిగణిస్తామని తీర్పిచ్చింది. అసలు ఆ రోజు ఏం జరిగింది అన్న విషయం తెలుసుకుంటే అది నిజంగానే పురికొల్పటమా హత్య అనే అనుమానాలు ఖచ్చితంగా వస్తాయి. దానిలోకి వెళ్దాం. అయితే ఆయేషా మీరా కేసు దీనికి కంప్లీట్గా రివర్స్. దీనిలో పోలీసులు ఆమె మీద అత్యాచారం జరిగింది అని చెప్తుంటే తల్లి జరగలేదని వాదిస్తూ వచ్చింది. సాక్ష్యాల్ని ప్రవేశపెట్టడంలో ప్రాసిక్యూషన్ విఫలమైనందున, సిబిఐ కూడా వాటిని సంపాదించలేకపోయినందున ఎవరికీ శిక్ష వేయకుండా ఆ కేసుని కొట్టేసింది. ఆ కేసు వివరాలకు కూడా వెళ్దాం. ముందుగా ప్రత్యూష కేసు తీసుకుందాం. ఆమె కేసుకి సంబంధించి మీరు చాలా పత్రికల్లోనూ టీవీల్లోనూ వార్తలు వినుంటారు, చూసుంటారు. బట్ నేను చెప్పబోయేది పూర్తిగా ఆమె తల్లితో నేను చేసిన ఇంటర్వ్యూ నుంచి. ఆమె తల్లిని నేను 2 సార్లు ఇంటర్వ్యూ చేశాను. సంఘటన జరిగినప్పుడు జెమినీ టీవీలో చేశాను, ఆ తర్వాత కాలంలో ఆమె నేను వనితా టీవీలో కూడా ఇంటర్వ్యూ చేశాను. సో ఈ 2 సార్లు కూడా ఆమె చెప్పిన విషయాలనే నేను ఇప్పుడు మీతో పంచుకుంటాను. ప్రత్యూషకు తను ఇంటర్మీడియట్ చదువుకుంటున్నప్పుడు క్లాస్మేట్ అయిన సిద్ధార్థ రెడ్డితో పరిచయం అయింది. ఆ తర్వాత కాలంలో అది ప్రేమగా మారింది. అతను ఇంజనీరింగ్ చదువుకెళ్ళాడు, ఆ అమ్మాయి మాత్రం సినిమాల్లోకి వచ్చింది. వచ్చి రాగానే తనకు అనేక అవకాశాలు వచ్చాయి. సిద్ధార్థ రెడ్డి కుటుంబం ఒక పెద్ద బిజినెస్ ఫ్యామిలీ. అంతేకాదు వాళ్ళకి చాలామంది రాజకీయ నాయకులతో దగ్గర సంబంధాలు ఉన్నాయి. అతనికి సిద్ధార్థ రెడ్డికి స్వయంగా రాజకీయ నాయకుల పిల్లలతో స్నేహం కూడా ఉంది. సమాజంలో డబ్బు, పలుకుబడి, అధికారం, అండ ఈ 3 ఉన్న కుటుంబానికి చెందినవాడు సిద్ధార్థ రెడ్డి. సిద్ధార్థ రెడ్డి కుటుంబానికి అతను ప్రత్యూషను పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదు ఫర్ 2 రీజన్స్. ఒకటి కులం, రెండోది ఆ అమ్మాయి సినిమాల్లో పనిచేయటం. బట్ అయినప్పటికీ వాళ్ళిద్దరూ అట్లా కంటిన్యూ అవుతూనే ఉన్నారు. ఫిబ్రవరి 23, 2002 నిజానికి ఆ ఒక్కరోజు గడిస్తే ప్రత్యూషకి బహుశా ఏమైతే జరిగిందో అది జరిగి ఉండేది కాదు. ఎందుకంటే ఆ మన్నాటి నుంచి తనకు నెల రోజుల పాటు షూటింగ్ స్కెడ్యూల్ ఉంది. ఆ రోజు రాత్రి బయలుదేరి వెళ్లాల్సి ఉంది. కానీ దురదృష్టం ఆమెను వెన్నాడింది. ఆ రోజు ఆమె బ్యూటీ పార్లర్కి వచ్చింది. షూటింగ్కి వెళ్తుంది కాబట్టి మెనిక్యూర్, పెడిక్యూర్, ఫేషియల్ లాంటివన్నీ చేయించుకోవటానికి. అక్కడ 4 గంటలకు ఆమెని సిద్ధార్థ రెడ్డి వచ్చి పికప్ చేసుకున్నాడు.
6 గంటలకు ప్రత్యూష వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి నేను సిద్ధుతో ఉన్నాను, అంతేకాకుండా నాకు ఒక సినిమా ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది, నేను వెళ్ళి వస్తాను అని చెప్పింది. అదే ఆ తల్లి కూతురుతో మాట్లాడిన చిట్ట చివరి కాల్. ఆ తర్వాత కొన్ని గంటలకు అదే రోజు రాత్రి ఆమెకు ఒక ఫోన్ వచ్చింది, మీ అమ్మాయి హాస్పిటల్లో ఉంది అని. ఆమె హాస్పిటల్కి వెళ్తే అక్కడ ఆమెకి చెప్పింది ఏంటంటే ఆ అమ్మాయి పురుగు మందు తాగి ఆత్మహత్యా ప్రయత్నం చేసింది అని. తల్లిని కూతురు దగ్గరికి వెళ్ళనివ్వలేదు, దూరంగా ఉంచి చూపించారు. అప్పుడు ఆ అమ్మాయి కళ్ళు మూసుకుని ఉంది, మాస్క్ పెట్టుంది, హాస్పిటల్ పరికరాలన్నీ అమ్మాయికి పెట్టున్నాయి. బతికుందా లేదా తెలియని పరిస్థితి. అంత దూరం నుంచి మాత్రమే ఆమెను చూశారు, దగ్గరికి వెళ్ళటానికి అనుమతించలేదు. ఆ రాత్రంతా ఉన్న తర్వాత ఉదయాన్నే ఆమెకు మీ అమ్మాయి బట్టల్లో మోషన్ చేసుకుంది, మార్చాలి, వేరే బట్టలు తీసుకురండి అని చెప్పారు. ఈమె హడావుడిగా ఇంటికి వెళ్ళి బట్టలు తీసుకొని వచ్చి ఇచ్చింది. అరగంటకు ఆమెకి మీ అమ్మాయి చనిపోయింది అని చెప్పారు. ఇంతకు ఆ అమ్మాయి హాస్పిటల్కి ఎలా వచ్చింది? ఇదే సిద్ధార్థ రెడ్డి మరొక స్నేహితుడితో కలిసి కారులో తీసుకొచ్చాడు. ప్రత్యక్ష సాక్షులు అప్పుడు చెప్పిన దాని ప్రకారం సిద్ధార్థ రెడ్డి వీల్ చైర్ తీసుకొచ్చి అప్పటికే స్పృహ కోల్పోయి ఉన్న ప్రత్యూషని అందులో కూర్చోబెట్టి తోసుకుంటూ ఎమర్జెన్సీ వైపు వెళ్ళాడు. ఆ తర్వాత అతను బయటకు రాలేదు, ఎందుకంటే అతన్ని కూడా సూసైడ్ అటెంప్ట్ చేశాడు అని. ఇద్దరూ కలిసి సూసైడ్ అటెంప్ట్ చేస్తే ఒకరేమో స్పృహ కోల్పోయారు, మరొకరు మాత్రం వీల్ చైర్ తీసుకొచ్చి వాళ్ళని అందులో కూర్చోబెట్టి హాస్పిటల్కు తీసుకెళ్ళగలిగే స్థితిలో కూడా ఉన్నారు. ఇది చాలా కీలకమైన పాయింట్. ఇది పట్టుకుని వాళ్ళమ్మ అతనిది డ్రామా మాత్రమే, నా కూతుర్ని చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు అని. ఎందుకంటే ప్రత్యూషకు ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరమే లేదు. ఆమె కెరియర్ చాలా బాగుంది, ఈ సిద్ధు కాకపోతే మరొక ఆమె జీవితంలోకి వచ్చే అవకాశం ఉంది. కానీ ప్రత్యూష తల్లి చెప్పిన దాని ప్రకారం ఈ సిద్ధార్థ రెడ్డికి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తో పాటుగా పొజిటివ్నెస్ కూడా ఉంది. ఒకటి, వాళ్ళ ఇంట్లో వీళ్ళ పెళ్లికి ఒప్పుకోవట్లేదు. ప్రత్యూషది వేరే కులం కావటం ఒక కారణం అయితే ఆమె సినిమాల్లో పనిచేయటం కూడా వాళ్ళకి ఇష్టం లేదు. ఈ 2 కారణాలతో వాళ్ళ ఇంట్లో ఒప్పుకోవట్లేదు. కాబట్టి దానికి సంబంధించిన స్ట్రగుల్ వాళ్ళిద్దరి మధ్యలో ఉంది. మరొక వైపు ఈ అమ్మాయి చూస్తేనేమో విపరీతంగా అవకాశాలు వస్తున్నాయి, ఎదిగే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. కాబట్టి ఈ అమ్మాయి తనకు దక్కదేమో అనే ఒక ఆందోళన. వీటి వల్ల ఏదైనా ఘర్షణ వచ్చి ఉండొచ్చు. ఈ ఘర్షణలో ఈ అమ్మాయి దక్కదనే కోపంతో అతను ఈ అమ్మాయి మీద దాడి చేసి చంపేసి ఉంటాడు అనేది ఆమె తల్లి చెప్తున్న మాట. ఆ సమయంలో సిద్ధార్థతో పాటుగా మరికొంతమంది కూడా ఉన్నారని. ఎందుకంటే హాస్పిటల్కి వచ్చినప్పుడు సిద్ధార్థతో పాటు మరొక వ్యక్తి కూడా ఉన్నాడు. వాళ్ళందరూ కలిసి ఈ అమ్మాయి మీద అత్యాచారం కూడా చేశారు అనేది ఆమె చేస్తున్న అభియోగం. కానీ పోలీసులు దాన్ని పరిగణలోకి తీసుకోలేదు, కేవలం అది సూసైడ్ కేసుగానే తీసుకున్నారు. అతను ఆమెను ప్రేరేపించాడనే ఒక్క నేరం మాత్రమే అతని మీద పెట్టాడు. కానీ ఆమె అత్యాచారాన్ని కూడా చేర్చాలి అని చాలా పెద్ద ఎత్తున పోరాటం చేసింది. ఆమె పోరాటం వల్ల కేసును ముందు సిఐడికి ఇచ్చారు, బట్ అక్కడ కూడా న్యాయం జరగదు అని ఆమె అనేక పిల్స్ వేసి కోర్టులు రకరకాల గుమ్మాలు ఎక్కిన తర్వాత దాన్ని సిబిఐకి ఇచ్చారు. బట్ సిబిఐ కూడా అదే పాట పాడింది, అబెట్మెంట్ టు కమిట్ సూసైడ్ అనే ఒకే ఒక్క నేరం మాత్రమే అతని మీద పెట్టింది. కాదు తల్లి చెప్పింది నిజం అనుకుంటే దానికి అవసరమైన 2 సాక్ష్యాలు. ఒకటి, డాక్టర్ మునిస్వామి ఇచ్చిన ప్రాథమికమైన ఫోరెన్సిక్ రిపోర్ట్, అందులో అది హత్య అనే అనుమానం ఉంది. అట్లాగే రెండోది ఆమె బట్టలు. ఆమె మరణాన్ని ప్రకటించడానికి అరగంట ముందు ఆమె బట్టలు ఎందుకు మార్చేశారు? మారిస్తే మార్చారు సరే, ఆ బట్టలు ఏమయ్యాయి? హాస్పిటల్ ఏం చెప్పిందంటే మా దగ్గర ఉన్న వేస్ట్ అంతా ఎప్పటికప్పుడే తగలబెట్టేస్తాము, సో అట్లాగే ఈ అమ్మాయి బట్టలు కూడా తగలబెట్టేశాము అని చెప్పారు. మెడికో లీగల్ కేసులో బట్టలు చాలా కీలకమైన సాక్ష్యం అని ఎవరికైనా తెలుసు. కేర్ హాస్పిటల్ లాంటి కార్పొరేట్ హాస్పిటల్కి ఆ విషయం తెలీదా? తెలిసి కూడా అది చేశారు అంటే ఎందుకు చేశారు? ఎవరిని రక్షించడానికి చేశారు? ఇది వాళ్ళ అమ్మ అడుగుతున్న ప్రశ్న. ఆ ప్రశ్నకు ఈ రోజుకు కూడా సమాధానం లేదు. ఎందుకు కాల్చారని వాళ్ళని పోలీసులు అడగలేదు. కేవలం ఆత్మహత్యకు పురిగొల్పాడనే ఒకే ఒక్క నేరం మీద సెషన్స్ కోర్టులో సిద్ధార్థ రెడ్డికి 5 సంవత్సరాల జైలు శిక్ష పడింది. న్యాచురల్గానే హైకోర్టుకి అప్పీల్కి వెళ్తారు కదా, హైకోర్టు దాన్ని 2 సంవత్సరాలకు తగ్గించింది. కానీ ఆ తల్లి మళ్ళీ సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళింది. ఇది ఆత్మహత్య కాదు, ఇది హత్య, అత్యాచారం, ఈ కేసును రీఓపెన్ చేసి మళ్ళీ పరిశీలించాలని ఆమె సుప్రీంకోర్టులో కూడా పిటిషన్ వేసింది. బట్ సుప్రీంకోర్టు ఆఖరికి దానికి సంబంధించిన సాక్ష్యాలు ఏవి లేవు కాబట్టి హైకోర్టు ఇచ్చిన తీర్పునే ఖరారు చేస్తున్నామని చెప్పింది.
సాక్ష్యాలు లేవు కాబట్టి. మీరు ఇలాంటి కేసులు అన్నిట్లోనూ కూడా చూడండి, సాక్ష్యాలు ఉండవు. మీకు వాకపల్లి అత్యాచారం కేసు గుర్తుంది కదా, గిరిజనుల మీద పోలీసులు మూకుమ్మడి అత్యాచారం చేస్తే వాటికి సంబంధించిన ప్రతి ఎవిడెన్స్ని నాశనం చేసేశారు. చివరికి కోర్టు ఇందులో ఎవరిని దోషులుగా తేల్చలేమని చెప్తూ ఒక మాట అన్నది. ఈ కేసులో ఐఓలుగా పనిచేసిన వాళ్ళు, అంటే ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్స్గా పనిచేసిన ఇద్దరు కూడా తీర్పు వచ్చే నాటికి ఒకళ్ళు చనిపోయారు, ఒకళ్ళు బతికున్నారు. దానికి సంబంధించిన నేను వీడియో కూడా ఒకటి చేశాను, తప్పకుండా చూడండి. ఇద్దరూ కూడా కావాలని ఈ కేసులో సాక్ష్యాలను ధ్వంసం చేశారు. సాక్ష్యాలు లేవు కాబట్టి మేమేం చేయలేకపోతున్నామనే తీర్పు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక్కడ కూడా అదే, సాక్ష్యాలే లేకపోతే ఇంకేం తీర్పిస్తారు? అయితే ఇది పోలీసుల తప్పు, సిబిఐ తప్పు, రాజకీయ నాయకుల తప్పు, కోర్టు తప్పు ఎలా అవుతుందని ఎవరన్నా అడగొచ్చు. 24 సంవత్సరాలు పట్టింది కదా, ఇది కోర్టు చేసిన అతి పెద్ద తప్పు. కోర్టు ఏమంటుంది, 24 ఏళ్ల తర్వాత ఆ సాక్ష్యాలని సేకరించడం సాధ్యం కాదు కాబట్టి ఈ కేసుని ఇక్కడితో క్లోజ్ చేస్తున్నామని. ఎందుకు 24 సంవత్సరాలు పట్టాలి? ఇటువంటి కేసుల్ని ఫాస్ట్ ట్రాక్ కోర్టుల్లో ఎందుకు విచారించరు? ఎందుకు ఎవిడెన్సెస్ని నాశనం చేసిన వాళ్ళ మీద చర్యలు తీసుకోరు? మీరు తీసుకోవట్లేదు కాబట్టే అనేక కేసుల్లో సాక్ష్యాలు మాయమైపోతున్నాయి. ఇక్కడ కూడా జరిగింది కూడా అదే. ఇక ఆయేషా మీరా కేసుకు వద్దాం. ఇందులో సరిగ్గా మొదటి కేసులో ఏమైతే తల్లి చెప్తుందో దానికి రివర్స్లో ఇక్కడ జరిగింది. 2007 డిసెంబర్ 26 రాత్రి విజయవాడ దగ్గర ఉన్న ఇబ్రహీంపట్నంలో ఒక హాస్టల్లో ఉండి బీఫార్మసీ చదువుకుంటున్న ఆయేషా మీరా హత్యకు గురైంది. ఆమె శవం బాత్రూంలో దొరికింది. పోలీసులు ఆమె మీద అత్యాచారం చేసి హత్య చేశారు అనే ఒక నేరాన్ని నమోదు చేశారు. ఆ రోజుల్లో ఇది చాలా సంచలనాత్మకమైన కేసు. అనేక మంది రోడ్ల మీద కూడా వచ్చి ధర్నాలు, ప్రొటెస్టులు చేశారు. దాంతో అనేక మందిని ప్రశ్నించడం, అనేక మందిని విచారణ చేయడం, పాలిగ్రాఫ్ టెస్టులు చేయడం, ఇలాంటి హంగామా చాలా జరిగింది. అప్పుడు విజయవాడకి కమిషనర్గా ఉన్న పోలీస్ అధికారి రేపు ఉదయం ప్రెస్ మీట్లో నేరస్తుల్ని ప్రకటించబోతున్నామని చెప్పారు. ఆ మర్నాటికి ఆయన లేడు, ఆయన ట్రాన్స్ఫర్ అయిపోయాడు. ఆ తర్వాత ఈ కేసులో వాళ్ళు సత్యం బాబు అనే ఒక వ్యక్తిని తీసుకొచ్చారు. ఇతనే గోడ దూకి హాస్టల్లోకి వెళ్ళాడని, బాత్రూమ్ కోసం వచ్చిన ఆయేషా మీరా మీద అత్యాచారం చేసి చంపేశాడు అని పోలీసులు ఒక కథనాన్ని ముందుకు తీసుకొచ్చారు. ఇది కట్టుకథ అని ఆ తర్వాత కాలంలో తేలింది కూడా. కానీ ఆయేషా మీరా తల్లి మాత్రం ఇది నిజం కాదు, అసలు నా కూతురు మీద అత్యాచారం జరగలేదు, హాస్టల్ వార్డును మరికొంతమంది కలిసి ఆ అమ్మాయిని చంపేశారు అని ఆమె చాలా గట్టిగా చెప్తుంది. కారణం ఏంటంటే ఆ హాస్టల్లో కొంతమంది రోజు వచ్చి కూర్చోవటం, తాగటము, హంగామా చేయటం చేస్తున్నారు. వాళ్ళు కూడా రాజకీయంగా పలుకుబడి ఉన్నవాళ్ళు, ధనవంతుల పిల్లలు. అట్లా వాళ్ళు హంగామా చేస్తున్నప్పుడు డిస్టర్బ్ చేయొద్దు అని ఆయేషా మీరా చెప్పినందుకు వాళ్లకు కోపం వచ్చి ఆ అమ్మాయి మీద దాడి చేశారు. ఆ దాడిలో ఆమె చనిపోతే తీసుకుపోయి ఆమెను బాత్రూంలో పడేశారు అనేది వాళ్ళ తల్లి వాదన. ఇది చాలా అటలుగా అనేక మంది ఆ కాలంలో ధృవీకరించారు కూడా. కానీ పోలీసులు ఈ కథనాన్ని పరిగణలోకి తీసుకోలేదు. సత్యం బాబు గోడ దూకి వచ్చాడనే కథనే పట్టుకుని కూర్చుంది. అప్పుడు చాలామంది అక్కడికి వెళ్ళిన వాళ్ళు కూడా చెప్పారు, సత్యం బాబు అనే వ్యక్తికి ఒంటరిగా ఆ గోడ ఎక్కి దూకటం సాధ్యం కాదు అని. ఆయేషా మీరా తల్లి విజయవాడ సెషన్ కోర్ట్స్లో నిలబడి ఇతను దోషి కాదు, కావాలని సంబంధం లేని వ్యక్తిని తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టారు అని ఆమె పదే పదే చెప్పినప్పటికీ ఆ కోర్టులో ఉన్న జడ్జి కూడా దాన్ని పట్టించుకోకపోగా 14 ఏళ్ల జైలు శిక్ష వేశారు ఒక అమ్మాయి మీద అత్యాచారం చేసి హత్య చేసినందుకు. సత్యం బాబు దీని మీద హైకోర్టుకు అప్పీలుకి వచ్చాడు. అప్పుడే హైదరాబాద్లో ఉన్న కొంతమంది యాక్టివిస్టులు సజయ, సంధ్య, రమా మెల్కోటే వాళ్ళు కూడా ఒక పిల్ వేశారు హైకోర్టులో. ఇందులో నిజానిజాలు నిగ్గు తేల్చడానికి అవసరమైన ఇన్వెస్టిగేషన్ చేపట్టండి అని. తర్వాత కాలంలో హైకోర్టు తేల్చిందంటే సత్యం బాబు అనే వ్యక్తికి ఈ నేరంతో ఎటువంటి సంబంధము లేదు అని. అప్పటికి అతను 8 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు. సెషన్స్ కోర్టు అతనికి 14 ఏళ్ల జైలు శిక్ష వేస్తే అందులో 8 ఏళ్ళు జైల్లో ఉన్నాడు. అతనితో నేరం ఒప్పించడానికి అతని మీద భయంకరమైన టార్చర్ చేస్తే అతని 2 కాళ్లలోనూ అనేక నరాలు దెబ్బతిని సరిగా నడవలేని పరిస్థితుల్లో అతను ఉన్నాడు. ఇంత జరిగితే హైకోర్టు అతనికి ₹1,00,000 కాంపన్సేషన్ ఇచ్చింది. ఒక వ్యక్తి జీవితాన్ని తప్పుడు నేరం మోపి 8 సంవత్సరాలు జైలు పాలు చేస్తే అతనికి కేవలం
₹1,00,000 మాత్రమే కాంపెన్సేషన్ ఇచ్చింది. దాంతో పాటుగా ఈ కేసులో సాక్ష్యాలని పోలీసులే మాయం చేశారు అనే విషయాన్ని ధృవీకరిస్తూ ఈ కేసును సిబిఐకి అప్పగించింది. సిబిఐ కూడా ఏమీ సాక్ష్యాలు సేకరించలేకపోయింది. 2025లో ఫైనల్గా సిబిఐ కోర్టులో క్లోజర్ రిపోర్ట్ వేసింది, సాక్ష్యాలు ఏమీ దొరకలేదు అని. సత్యం బాబు ఈ నేరం చేయలేదు అనేది నిర్ద్వందంగా రుజువైంది. మరి ఎవరు చేశారు? ఆయేషా మీరాను ఎవరు చంపారు? ఈ విషయం మాత్రం సిబిఐ కూడా తేల్చలేకపోయింది. అందుకోసమే ఆయేషా మీరా తల్లి ఆ మాట అన్నది, మీరు సిబిఐకి వెళ్తే న్యాయం జరుగుతుందని ఆశపడకండి, అక్కడ కూడా న్యాయం జరగదు. ఈ దేశంలో పేదవాళ్ళకి న్యాయం జరగదు, ధనవంతులు ఏ నేరం చేసినా కూడా వాళ్లకు శిక్షలు పడవు అని ఆమె చెప్పింది. సరిగ్గా అది ఫిబ్రవరి 20వ తారీఖు ఫైనల్ జడ్జిమెంట్లో కూడా వాస్తవం అని తేలింది. సిబిఐ కోర్టు ఇచ్చిన తీర్పులో 2 అంశాలు ఉన్నాయి. ఒకటి, ఈ కేసు సిబిఐకి వెళ్ళినప్పుడు ఆయేషా మీరా బాడీని తవ్వి తీసి వాటి రిమైన్స్ అన్ని తీసుకొచ్చారు కాబట్టి వాటిని తల్లిదండ్రులకి ఇచ్చేసేయండి, వాళ్ళు మళ్ళీ ఖననం చేసుకుంటారు. రెండోది, ఆయేషా మీరాని ఎవరు హత్య చేశారన్న విషయాన్ని సిబిఐ కనిపెట్టలేకపోయింది కాబట్టి తల్లిదండ్రులు కావాలంటే ప్రైవేట్ కేసు వేసుకోవచ్చు అని చెప్పాము, కానీ వాళ్ళ దగ్గర అది వేసుకునే శక్తి కానీ ఓపిక కానీ లేదు అని చెప్పారు కాబట్టి ఈ కేసును ఇంతటితో క్లోజ్ చేస్తున్నాము. వినటానికే కోపంగా అనిపించట్లేదా? తేల్చాల్సిన వాళ్ళు తేల్చలేకపోయారు. అప్పటికి వాళ్ళు 18 ఏళ్ల పాటు పోరాటం చేశారు. కోర్టులో నిలబడి సత్యం బాబు దోషి కాదు అన్నప్పుడు ఆమె మాట వినుంటే ఏమన్నా న్యాయం జరిగేదేమో. అంటే మీకు ఇక్కడ అర్థం కావట్లేదా ఎవరెవరు ఇందులో మిలాఖత్ అయ్యారో? లా అండ్ ఆర్డర్, పొలిటీషియన్స్, జ్యుడిషియరీ ఇంతమంది కలిసి ఒక హత్యని కప్పిపుచ్చే ప్రయత్నం చేశారని మీకు అనిపించట్లేదా? సిబిఐ తేల్చలేకపోయింది కాబట్టి వాళ్ళు ప్రైవేట్ కేసు వేసుకోవచ్చట. ఎంత ఉదారం చూడండి, వేసుకోగలరా? చిన్న కుటుంబం, మీరు ఆమె ఇంటర్వ్యూ బయటలో చూసుంటారు కదా ఆమె ఫ్యామిలీని, వాళ్ళు ఆ స్థాయిలో ఇన్వెస్టిగేట్ చేయించగలరా? నిజాలు బయటకు తీసుకురాగలరా? దేశంలోనే అత్యున్నతమైన సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్నే ఇన్వెస్టిగేట్ చేయలేకపోయిన ఒక కేసుని ఆ తల్లి ప్రైవేట్గా ఇన్వెస్టిగేట్ చేయించగలదా? ఇది ఆ తల్లిని హేళన చేసినట్టుగా అనిపించడం లేదా? అందుకే అంటున్నాను, ఈ దేశంలో వెర్రి ఆశతో ప్రతి గడప ఎక్కి దిగే తల్లులకు మరొకసారి రుజువైన వాస్తవం ఏంటంటే ఈ దేశంలో న్యాయం జరగదు. ధనవంతులకు, పలుకుబడి ఉన్న వాళ్లకు, రాజకీయంగా అండదుండ ఉన్న వాళ్లకు శిక్షలు పడవు. ఈ 2 కేసులు కూడా ఒకటి తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగింది, ఒకటి కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగింది. వెంటనే 3వ పార్టీ వాళ్ళు ముందుకు వచ్చేయకండి, మా టైంలో జరగలేదని. మీ టైంలో దేశమంతా జరుగుతున్నా కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఏ రాజకీయ పార్టీ అయినా కూడా ఆడపిల్లల మీద జరిగే వైలెన్స్ విషయంలో నేరస్తులకు అధికారం ఉంటే, డబ్బు పలుకుబడి ఉంటే వాళ్ళ వైపే నిలబడుతుంది. కేవలం నేరస్తులు కింద వాళ్ళైనప్పుడు మాత్రమే, నిర్భయ కేసులాగా, దిశ కేసులాగా వాళ్ళందరూ ఎవరో కదా, అలాంటి వాళ్ళ మీద మాత్రమే చర్యలు ఉంటాయి, వాళ్ళని మాత్రమే ఎన్కౌంటర్స్ చేస్తారు. వీళ్ళెవ్వరిని ఎన్కౌంటర్స్ చేయరు. ఇప్పటి వరకు ఇటువంటి కేసెస్లో ఎన్నో ఎన్కౌంటర్స్ చూసాం కదా, ఒక్కటంటే ఒక్క కేసులో అయినా డబ్బున్న వాళ్ళు ఎన్కౌంటర్ అయ్యారా? మరి డబ్బున్న వాళ్ళ నేరాలన్నింటినీ ఎవరు దాచిపెడుతున్నారు? ఈ పిల్లలు మాత్రమే కాదు, దేశంలో ప్రతిరోజు కొన్ని డజన్ల మంది మీద ఇటువంటివి జరుగుతున్నాయి. రిపోర్టెడ్ కేసులే ప్రతి 10 నిమిషాలకి ఒకటి ఉంటుంది. బట్ ఈ కేసులన్నింటిలో కూడా ఏం జరుగుతూ ఉంటుందో మనకి ఇప్పుడు అర్థం కావట్లేదా? ఎందుకంటే 2 దశాబ్దాలకు పైగా పోరాడితేనే ఇటువంటి తీర్పు వచ్చిందంటే ఏ పోరాటమో చేత కానీ వాళ్ళ తల్లిదండ్రుల పరిస్థితి ఎలా ఉంటుంది? ఆ పిల్లలకి ఈ దేశంలో నిజంగా న్యాయం జరిగే అవకాశం ఉందా? లేదు అని నాకు చాలా గట్టిగా ఖచ్చితంగా అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కమెంట్స్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ కూడా చేయండి. థ్యాంక్ యూ.